ముందుగా ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మానవ జన్మను ప్రసాదించినటువంటి తల్లిదండ్రులకు, అలాగే విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు, అలాగే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మహాపురుషుడైనటువంటి ఆది గురు శంకరాచార్య అవిచ్ఛిన్న గురు పరంపర చతురామ్నాయ పీఠాధీశ్వరులైనటువంటి అపర శంకరులకు సాష్టాంగపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఉగాదిలో ఉండేటటువంటి ఫలితం ఏంటయ్యా అంటే, కొంతమంది మనతోటి మనస్ఫూర్తిగా మాట్లాడితే కొంతమంది మొహమాటానికి మాట్లాడతారు, మరికొంతమంది మాట్లాడదాములే అనేటటువంటి ఉద్దేశంతో ఎలాగైతే మాట్లాడతారో అదే విధమైనటువంటి స్థితిలో ఈ యొక్క సంవత్సర ఫలితాలు ఎవరి మీద కూడా ఏ విధమైనటువంటి విధానంలోనూ ఏ విధమైనటువంటి ఒకరి మీద ప్రేమ మరి ఒకరి మీద ద్వేషము అనేటటువంటిది లేదు. గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మాత్రమే ఈ యొక్క ద్వాదశ రాశి ఫలాలు చెప్తున్నాం తప్ప ఎవరి మీద రాగద్వేషాల నిమిత్తంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో అయితే ఈ ద్వాదశ రాశి ఫలాలు కూడా ఈ సంవత్సర ఫలితాలను తెలియజేయడం లేదని ప్రేక్షకులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శాస్త్రం ఏదైతే చెప్పిందో యచ్ఛాశ్ర విధిముత్సృత్యా వర్తతే కామకారక నససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిమని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విధానంలో శాస్త్రము అనేటటువంటిది ఏదైతే నిర్దేశించిందో ఆ శాస్త్రాన్ని కాకుండా వాడి ఇష్టానుసారంగా ఎవరైతే శాస్త్రాన్ని ఉల్లంఘన చేస్తారో ఇహంలో సుఖము పరంలో మోక్షము కూడా కలగదని చెప్పినట్లుగా మనం శాస్త్ర ప్రమాణం ఏదైతే ఉందో అదే శాస్త్రాన్ని అనుసరించి మాత్రమే పంచాంగ శ్రవణం చేసేం తప్ప ఎవరిని ఉద్దేశించి మాత్రము కాదు. ఈ యొక్క పంచాంగ శ్రవణం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని తెలియజేస్తూ, ఇక ఈ యొక్క సంవత్సర ఫలితాలను వినడానికి ప్రయత్నం చేద్దాం. మా యొక్క జ్యోతిష్య గురువు గారు అయినటువంటి స్వర్గీయ శ్రీ ఇంద్రగంటి సూర్యనారాయణ శర్మ గారు, పెదపూడి వాస్తవ్యులు, ఆ యొక్క మహానుభావుడు యొక్క గురు పరంపరా విధానంలో మా యొక్క గురువుగారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ, అదృష్టం ఏంటయ్యా అంటే ఈ రోజున మా గురువుగారి యొక్క పుట్టినరోజు, తద్వారా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ద్వాదశ రాశి ఫలాలను ప్రారంభం చేస్తున్నాం. ధనుస్సు రాశి వారి యొక్క ఫలితములు. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1గాను నిర్ణయించడం జరుగుతోంది. ఈ సంవత్సరం గురుడు వ్యయంలోనూ తదుపరి కొంతకాలానికి జన్మస్థానంలో సంచరించడము, అలాగే శని జన్మం నుంచి ద్వితీయ స్థానానికి మారడం, జన్మంలో నుంచి ఉండేటటువంటి పరిస్థితుల్లో వ్యయం అంటే 2వ స్థానంలోకి మారేటటువంటి పరిస్థితి, జన్మస్థానము ద్వితీయ స్థానంలోకి మారడము, అలాగే రాహువు 7వ స్థానంలో సంచరించడం వలన, కేతువు జన్మరాశిలో సంచరించడం వలన ఏలినాటి శని యొక్క ప్రభావం అధికమవడం వలన కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సంవత్సరంగానే ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ధనాదాయ విషయాల నిమిత్తంగా వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చేసేటటువంటి ప్రతి పని కూడా ఆలస్యంగా చేయడం, చేసేటటువంటి పని మీద శ్రద్ధ లేకపోవడం, మొక్కుబడిగా చేస్తున్నాము అనేటటువంటిది సుస్పష్టంగా మీకు మీరే తెలియజేసుకునేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తోంది. ఈ సంవత్సరం ఆస్తిపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా చికాకులు కూడా ఎక్కువ అవుతున్నాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడం వల్ల, దేవతా కార్యక్రమాల్లో మనస్సు పెట్టి లగ్నం చేయడం వల్ల మాత్రమే మీకు యోగాన్ని, స్థితిని, భవిష్యత్తు బంగారు బాటని వేసేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తోంది. ఈ సంవత్సరం ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు అధికారం నుంచి ఉండేటటువంటి ఇబ్బందులు ఎదురవ్వడము, అలాగే శారీరకంగా శ్రమ పెరిగిపోవడము, అక్కర్లేనటువంటి వ్యవహారాల్లో వేళ్ళు పెట్టడం వల్ల మీకు మీరే తెంపేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దయచేసి ఎవరికి ఈ సంవత్సరంలో షూరిటీ సంతకం అనేటటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకండి. బ్యాంకులు రుణాల నిమిత్తంగా ఉండేటటువంటి వ్యక్తులు బాగా దగ్గర వారైనా సరే నిర్మోహమాటంగా మీరు ఎవరినైనా చూసుకోండి అనేటటువంటి విషయాన్ని తెలియజేయనట్లయితే మీకు మీరే నిండుగా గొయ్యి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి ప్రభుత్వ అధికార ఆమోద ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చేసేటటువంటి పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. నిర్ణయాత్మకమైనటువంటి సమయానికి చేసుకోకపోవడం వల్ల తద్వారా వచ్చేటటువంటి ఉపద్రవాలను మీకు మీరే కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగంలో ఉండేటటువంటి వారికి
అక్కర్లేనటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండండి. మీ పని మీరు చూసుకోవడం, మన పని అయిపోయింది అనేటటువంటి విషయాన్ని గ్రహించడం, అక్కర్లేనటువంటి వ్యక్తులను కొత్త వ్యక్తులతోటి పరిచయాల వలన ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి బ్యాంకు పరమైనటువంటి విషయాల్లో తగాదాలు కలుగుతాయి. నమ్మించి ఎవరైతే మీరు ఉన్నారో వారందరూ కూడా మోసం చేసేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. బంగారం వ్యాపారస్తులకు వ్యాపారపరమైనటువంటి సమస్యలు పెరగడం, స్పెక్యులర్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లోనూ, స్టాక్ మార్కెట్ పడిపోయేటటువంటి పరిస్థితుల్లోనూ మీరు అనుకున్నటువంటిది ఆదాయం రానటువంటి స్థితిలోనూ ఈ సంవత్సరం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పెట్టుబడి ఎక్కువ, రాబడి తక్కువ అనేటటువంటిది చేసేటటువంటి కింద స్థాయి వ్యక్తులు ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం మీకు కనిపిస్తుంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి మీ తెలివితేటలే మీ పెట్టుబడిగా ఉండడం వల్ల మాత్రమే లాభాలను గడించడం తప్ప ఎదుటివారు ఏదో అన్నారు, ఏదో చేసాము అనేటటువంటిది వదిలేయండి. మీకు అనుభవం ఉంటేనే ఏ వృత్తిలోకైనా దిగండి తప్ప, లేకపోతే తద్వారా మీరు నష్టాన్ని పొందేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలకు మానసికమైనటువంటి ఆనందము, ఆహ్లాదము కలుగుతుంది, కానీ శారీరకంగా ఉండేటటువంటి శ్రమ అధికమైపోతుంది, ఒత్తిడి ఎక్కువైపోతుంది. అత్తమామల దగ్గర నుంచి ఇంట్లో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి కూడా మాట్లాడిన ప్రతి మాటకు కూడా ద్వంద్వార్థాలు చేసుకునే, తద్వారా మీకు మానసికంగా చికాకును కలిగించేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఈ సంవత్సరం గర్భిణీ స్త్రీలో ఎవరైనా ఉంటే కనుక వారికి పుత్ర సంతాన యోగం కలుగుతుంది, కానీ శస్త్రచికిత్స ఖచ్చితంగా అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రేమికులకు విదేశీ ప్రయత్నాలు అనుకూలించటం లేదు. మీరు చేసుకున్నటువంటి నిర్ణయాల వలన మాత్రమే మీరు ఇబ్బందులు పడతారు తప్ప ఎవరి వలన ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అయితే కనిపించటం లేదు. ఈ సంవత్సరం విద్యార్థులకు విద్యా విధానాల్లో మార్పు తెచ్చుకోవడం అనేటటువంటిది అవసరం. లేనట్లయితే మీకు భవిష్యత్తు అనేటటువంటిది అగమ్యగోచరంగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించడం లేదు, తద్వారా వాయిదా వేసుకోవడమే చాలా ఉత్తమమైనటువంటి విషయంగా తెలియజేస్తున్నాం. వస్త్ర వ్యాపారస్తులకు మాట పట్టింపులు పెరిగిపోతాయి. పదవి సంబంధమైనటువంటి అధికార దాహం పెరుగుతుంది. మధ్యవర్తుల్లో ఉండేటటువంటి వ్యక్తులతోటి కొద్దిగా ఇబ్బందులు కూడా ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు మానసికంగా ఉండేటటువంటి ఆనందం కలుగుతుంది, కానీ విలువైనటువంటి వస్తువుల దగ్గర జాగ్రత్త పడండి. లేనట్లయితే చిన్న వస్తువులైనా సరే పోగొట్టుకునేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం కిరాణా రంగం వారికి కనపడనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి. ఆహార పానీయాలు, ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం కనిపిస్తోంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగం వారికి పదవి అధికారం పొందేటటువంటి యోగం ఉన్నప్పటికీ అక్కర్లేనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి. అవసరం లేనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలను అర్థించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఫైనాన్స్, తాకట్టు రంగానికి సంబంధించి వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వారికి కొద్దిగా సమస్యలతో కూడుకున్నటువంటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ నిమిత్తంగా ఉండేటటువంటి వ్యక్తులు, వాహనాల నిమిత్తంగా ఉండేటటువంటి వ్యక్తులు ఆర్టీఓలకు సంబంధించినటువంటి ఆఫీసుల చుట్టూనే ఎక్కువగా తిరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం పోలీసు రంగం వారికి పట్టిందలా బంగారము అనేటటువంటి స్థితి ఉంటుంది, కానీ ఎంత సంపాదించినా కూడా అంత డబ్బు కూడా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఈ సంవత్సరం హోటల్ రంగం వారికి క్రయ విక్రయాల నిమిత్తంగా ఆదాయాన్ని పొందేటటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి నూతన మార్పుల వలన మాత్రమే ఉద్యోగ ప్రాప్తి నిమిత్తంగా ఉండేటటువంటి అవకాశాలు పెరుగుతాయి. అలాగే మీ అసమర్థతను చూపించడం గురించి ఎవరు ఎంతమంది ప్రయత్నం చేస్తున్నా సరే వాటిని మీలో ఉండేటటువంటి తెలియనటువంటి చాకచక్యం వల్ల వాటన్నింటినీ కూడా రూపు మాపేటటువంటి పరిస్థితి, అనుకూలమైనటువంటి స్థితి కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు కొద్దిగా సంబంధించినంత వరకు కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అపనిందలు పడిపోయేటటువంటి పరిస్థితి, ఇంట్లో వారితోటి అనుకోనటువంటి విధానంలో గొడవలు పడేటటువంటి సంవత్సరంగాను ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం సర్వ విధాలా శుభప్రదంగా ఉండడం గురించి అని చెప్పేసి గురుడికి, శనికి, కేతువుకి జపాలు, హోమాలు, తర్పణాలు చేయించుకోవడము, అలాగే విష్ణు సహస్రాన్ని పారాయణ చేయడం వల్ల, శనివారము, గురువారము, ఆదివారము నియమాలను పాటించడం వల్ల, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఏదైనా దేవాలయాన్ని దర్శించుకోవడము, మంగళవారం నాడు ఆకు పూజ చేయించుకోవడం వల్ల శనివారం నాడు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని తెలియజేస్తూ, ఇక ఈ సంవత్సరం అంతా కూడా ఈ ద్వాదశ రాశి ఫలాలు విన్నటువంటి ప్రతి వారికి కూడా ఆ యొక్క రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుడేశ్వరుడు యొక్క అనుగ్రహము, ఆ శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహము, శ్రీ పురుహూతిగా శక్తిపీఠాధిష్ఠిత అయినటువంటి ఆ పీఠాంబిక పురుహూతిగా యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా పొందాలని, అలాగే ప్రతి వారికి కూడా ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, ఈ యొక్క శుభ పంచాంగ శ్రవణమైనటువంటి ప్రతి వారు కూడా ఆనందాది గంగాస్నాన ఫలితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.
మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.